వారి జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు తెచ్చాం. జవాబుదారీ రాజకీయాలకు దేశానికి పరిచయం చేశాం. వ్యవస్థల్లో పారదర్శకత, బాధ్యత పెంచాం. తెలుగుదేశం పార్టీ విజయాలనే కాదు, సంక్షోభాలని, సవాళ్లను చూసింది. కుట్రల్ని, అదే మరిగా సంక్షోభాలను ఎదుర్కోవడం మనకు కొత్త కాదు. ఇప్పుడు మీరు వీడియో చూపిస్తే నాకు పాత చరిత్ర అంతా కూడా నెమరేసుకునే పరిస్థితికి వచ్చి చూసినప్పుడు నేను కూడా చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యాను. ఎంతమంది కార్యకర్తలు త్యాగాలు చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, నిద్ర లేని రాత్రులు గడిపారు. పోలీస్ స్టేషన్లో ఎక్కడికి తీసుకుపోతారో తెలియకుండా ఎంత అవస్థపడాలనో అంత అవస్థపడ్డారు. కానీ కొంతమంది ఆలోచిస్తున్నారు తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తామని. ఆ ఆలోచన వచ్చిన వాళ్లే ఫినిష్ అయ్యారు తప్ప తెలుగుదేశాన్ని ఏమీ చేయలేకపోయారు, ఏమీ చేయలేరు. ఇందిరా హయాంలో ఎన్టీఆర్ని గద్దెదించే కుట్రబన్నారు. అలీపేరులో నాపై హత్యా ప్రయత్నం చేశారు. 2004 తర్వాత టీడీపీ కార్యకర్తలు, నేతల యొక్క ప్రాణాలు తీశారు. అదే సమయంలో మీరు చూస్తే నేతలకి కొంతమందిని చంపేసినప్పుడు అందరి పిల్లలకి అండగా ఉంటామని, తండ్రిని కోల్పోయిన కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ బాధితులకు స్కూల్ పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. గత ప్రభుత్వ విధ్వంసంపై లోకేష్ యువగళం పాదయాత్ర చేపడితే అడ్డుకున్నారు. కార్యకర్తల అండతోనే ముందడుగేశారు, ఎక్కడా వెనుకడుగేయలేదు. అదే సమయంలో 19-24 మధ్య కాలంలో ఎంతో మంది జైలుకి వెళ్ళారు. కడాను కూడా నన్ను కూడా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఒకే విషయం గుర్తు చేస్తున్నా, తెలుగు జాతి కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. కేసులు, దాడులు, వేధింపులు, అరెస్టులు, అణిచివేతలు, హింసా రాజకీయాలు, హత్యలు ఏది మన ప్రస్థానాన్ని ఆపలేదు. ఏ శక్తి మన విజయాన్ని అడ్డుకోలేదు. అది వాస్తవం. నేను సగర్వంగా చెప్తున్నా, ఇన్నేళ్ల ప్రస్థానం, నేటి అధికారం అంతా కార్యకర్తల త్యాగాలు కష్టం వల్లనే వచ్చింది. కార్యకర్త లేకపోతే తెలుగుదేశం పార్టీయే లేదు. అందుకే కార్యకర్తే అధినేత. ఇది కొత్త సాంప్రదాయం. ఈరోజు మీరు చూస్తే అక్కడుండే కార్యకర్తలు వేదిక పైన ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో వారికే గుర్తింపు, వారికే రాబోయే రోజుల్లో అన్ని రంగాలలో రాణింపని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మరొకసారి ఇలాంటి ఒక నూతన సంప్రదాయాన్ని ప్రవేశపెట్టినటువంటి జనరల్ సెక్రటరీ లోకేష్ గారిని అభినందిస్తున్నా. ఎందుకంటున్నానంటే పార్టీలో కష్టపడిన కార్యకర్తని ఉత్తమ కార్యకర్తగా ఒక సర్టిఫికెట్ ఇస్తేనే సరిపోదు. అన్ని రంగాలలో ఎక్కడికక్కడ వాళ్ళకి ఎలివేషన్ ఇస్తే మిగిలిన వాళ్ళకు స్ఫూర్తి, అందరికీ పోటీ, అదే శాశ్వతం పార్టీకి. అలాంటి మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటి వరకు